ఏఎఫ్ఎం అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ జేఏబీలో మిగతా సబ్జెక్టుతో పోల్చుకుంటే, కానీ అంత కష్టమేమి కాదు. కాకపోతే ఒక స్మార్ట్ స్ట్రాటజీతో ఏఎఫ్ఎం ఎగ్జామ్ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఏఎఫ్ఎం స్ట్రాటజీ అండ్ మాడ్యూల్ వైజ్, చాప్టర్ వైజ్, ప్రతి చాప్టర్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ చాప్టర్ స్కిప్ చేయాలి, ఏ చాప్టర్ మస్ట్ అండ్ షుడ్గా చదవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. హాయ్ బ్యాంకర్స్, వెల్కమ్ టు ఫిన్ బ్యాంక్ అకాడమీ. నేను యుగంధర్. లిజన్, ఏఎఫ్ఎం అనేది జనరల్గా 4 మాడ్యూల్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు 4 మాడ్యూల్ ఉంటుంది, రైట్? మాడ్యూల్ ఏ, మాడ్యూల్ 1 అంటే మాడ్యూల్ ఏ ఏదైనా అనొచ్చు, కంప్లీట్గా అకౌంటింగే. మాడ్యూల్ బి అండ్ మాడ్యూల్ సి ఈజ్ ఎఫ్ఎం అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్. మాడ్యూల్ డి వచ్చేసి ట్యాక్సేషన్. సో ఇది మీకు అందరికీ తెలుసు. టోటల్గా 35 చాప్టర్స్ ఉంటాయి, రైట్? ఎవరైతే జస్ట్ జేఈబీ మాకు పాస్ అయితే చాలు, క్వాలిఫై అయితే చాలు మేము అనుకునే వాళ్ళు మాడ్యూల్ ఏ అండ్ మాడ్యూల్ డి ఈ 2 చదివితే సరిపోతుంది. గాట్ ఇట్? ఈ 2 ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఏ చాప్టర్ కూడా వదలకుండా చదవండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, మీకు ఏఎఫ్ఎం క్లియర్ చేయాలనుకుంటే మై రికమెండేషన్ బుక్ పర్చేజ్ చేసుకోండి. అది ప్రిస్క్రైబ్ బుక్ ఉంటుంది కదా ఏఐబిఎఫ్ వాళ్ళది, ఆ ప్రిస్క్రైబ్ బుక్ పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ లైక్ ఐఈ అండ్ ఎఫ్ఎస్, రిటైల్ లేదా ప్రిన్సిపల్స్కి మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ దొరుకుతుంది వెబ్సైట్స్లో. కానీ ఒక వెబ్సైట్ ఉంది JABCABMockTest.com అని, అందులోకి వెళ్తే మీకు షార్ట్ నోట్స్ దొరుకుతాయి. అది ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీగా దొరుకుతాయి. కానీ ఏఎఫ్ఎంకి మాత్రం ఏఎఫ్ఎం కూడా దొరుకుతుంది, కానీ అది చదివితే సరిపోదు. ఎగ్జామ్ వర్క్ అయితే మాత్రం క్లియర్ కాదు. నా సజెషన్, బుక్ తీసుకోండి, బుక్ నుంచి ప్రాక్టీస్ చేయండి. అండ్ మేము జస్ట్ ఎగ్జామ్ అయితే చాలు అనుకున్న వాళ్ళు మాడ్యూల్ ఏ అండ్ మాడ్యూల్ డి ఖచ్చితంగా ఏ చాప్టర్ కూడా వదలకుండా చదవండి. ఖచ్చితంగా 55+ మార్క్స్ వస్తాయి, నాది గ్యారంటీ. బట్ నా రికమెండేషన్, గో టు మాడ్యూల్ బి అండ్ మాడ్యూల్ సి ఆల్సో. ఎందుకంటే మాడ్యూల్ బి అండ్ మాడ్యూల్ సి వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అవి మనకు చాలా యూజ్ఫుల్ అవుతాయి మన ఫర్దర్గా బ్యాంకింగ్లో కానీ అదర్ ఎగ్జామ్స్కి కూడా. ఓకే, మీకు సిలబస్ డీకోడ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, సిలబస్ని డీకోడ్ చేద్దాం. మాడ్యూల్ ఏ వచ్చేసి టోటల్గా ఐ థింక్ 11 చాప్టర్స్ ఉంటాయి. 11 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డెఫినేషన్, స్కోప్ అకౌంటింగ్, అంటే బేసిక్ అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఇంట్రడక్షన్, ఇలాంటివన్నీ ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. ఈ ఫస్ట్ చాప్టర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం జస్ట్ మీరు దీంట్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ గార్ప్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని. జస్ట్ ఓన్లీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద మాత్రం ఫోకస్ చేయండి. రిమైనింగ్ జస్ట్ గో త్రూ ఇట్. బట్ మెజారిటీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రం ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మొత్తం 30+ ఐ థింక్ ఉంటాయి. ఆ 30+ అకౌంటింగ్ స్టాండర్డ్స్లో హార్డ్లీ ఒక 10 మ్యాక్సిమం 10 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంపార్టెంట్. ఏ అకౌంటింగ్ స్టాండర్డ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది, ఆ ఒకటే చదవండి ఈ చాప్టర్లో. ఇనఫ్, మిగతావన్నీ అన్నెసరీ థింగ్స్. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్. ఇందులో మీకు ఏంటంటే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ ఎంటిటీ కాన్సెప్ట్ అని, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అని, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని 2 మెథడ్స్ ఉంటాయి. అవి బేసిక్స్ అనమాట. అవి తెలియకపోతే మనకి అకౌంటింగ్ అర్థం కాదు. సో ఆ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని మాత్రం విడిచిపెట్టద్దు, కంపల్సరీ చదవండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అకౌంట్సింగ్ అంటే వాట్సాప్ అకౌంటింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయి. ఇది థియరీ సబ్జెక్టే, మీరు బుక్ నుంచి చదువుకోవచ్చు లేదా స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు. బట్ ఆ కాన్సెప్ట్స్ మాత్రం మిస్ చేయొద్దు. అవి మీకు వస్తేనే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అర్థమవుతాయి అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ క్యాష్, సబ్సిడరీ, బుక్స్ అండ్ లెడ్జర్. అంటే దీంట్లో ఇక్కడ నుంచి మీకు అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. లైక్ లెడ్జర్ అంటే ఏంటి, జర్నల్ అంటే ఏంటి, ఫోలియో అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ క్యాష్ బుక్ ఏంటేంటి, పాస్బుక్ ఏంటేంటి, ఇలాంటి బేసిక్స్ అనమాట. జనరల్గా ఇవి మనం చేయట్లేదు నవేడేస్. అన్ని కంప్యూటర్స్ అయిన తర్వాత ఇంకా జనరల్ లెడ్జర్లో ఐ థింక్ మనం ఎవరు ప్రిపేర్ చేయట్లేదు. కానీ ఆ కాన్సెప్ట్స్ అనేవి మాత్రం తెలుసుకోవాలి. ఓకేనా? ఒకసారి మీరు ఆ బేసిక్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో అది చదువుకోండి, దాని నుంచి మీకు బిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంటు. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది మిస్ చేయొద్దు. అంటే కస్టమర్ యొక్క క్యాష్ బుక్కి, బ్యాంక్ పాస్బుక్కి ఇది యాక్చువల్లీ రిఫ్లెక్షన్ అనమాట. మన దగ్గర ఉండి మన పాస్బుక్లో క్రెడిట్ ఉంటే వాడి క్యాష్ బుక్లో డెబిట్ ఉంటుంది. ఇవి జస్ట్ స్మాల్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని బ్యాంక్ రికన్సిల్ స్టేట్మెంట్ చాప్టర్ మొత్తం అదే ఉంటుంది. ఇది మీకు ఈ ప్రిన్సిపల్ 3rd చాప్టర్లో వస్తుంది, దాని యొక్క అప్లికేషన్స్ 4th చాప్టర్లో ఉంటుంది. సో 3 and 4 both are interlinked. Got it? And 5th one,
ఇక్కడ నుంచి ఇవన్నీ చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే. దీంట్లో ఏవి స్కిప్ చేయొద్దు మీరు. ట్రయల్ బ్యాలెన్స్, ఇది మీకు ఈవెన్ ప్రమోషనల్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ట్రయల్ బ్యాలెన్స్. అండ్ డెప్రిషియేషన్ అకౌంటింగ్, ఇది చాలా చాలా ఈజీ చాప్టర్. అంటే 4 టైప్స్ ఆఫ్ డెప్రిషియేషన్స్ ఉంటాయి, మీన్స్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎలా డెప్రిషియేషన్ అంటే మీకు అంతా తెలుసు కదా, వీర్ అండ్ టీర్, అంటే ఏదైనా ఒక వస్తువు వాల్యూ తగ్గిపోతుంటుంది, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అకౌంటింగ్ పద్ధతిలో, అదే డెప్రిషియేషన్ అంటే. సో ఇవి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వండి, దాని నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే ఏది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఏది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మీకు ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్ ఉంది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. లేదా ఫర్నిచర్ అకౌంట్ ఉంది, ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవి మీకు ఈ బైఫర్కేషన్ అనేది తెలియాలి. తెలియకపోతే బీయింగ్ అన్ అకౌంటెంట్ మనం దేనికి పనికిరాం అనమాట. సో ఈ క్యాపిటల్ అకౌంట్ ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఎవ్వరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ మీకు సిఐబిలు చూసుకుంటే బీఆర్బిఎల్ సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ మీకు జేఏబిలు చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అది లేకపోతే మీకు అంటే లైక్ మనకు చెక్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కదా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే. సో దీన్ని బేస్ చేసుకుని చాలా సమ్స్ కూడా వస్తుంటాయి. డోంట్ స్కిప్ ఇట్. సో మై రికమెండేషన్, ఫస్ట్ దాంట్లో ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, సెకండ్ దాంట్లో బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్, థర్డ్ నుంచి అన్నీ చూసుకోండి. ఓవరాల్గా మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే అది విడిచిపెట్టండి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఈజీగా ఉంటాయి, ఇవేం పెద్ద కష్టమేం కాదు. ఓకే, నెక్స్ట్ 9th చాప్టర్, 9th ఆపరేషన్ ఆస్పెక్ట్ అకౌంటింగ్ ఎంట్రీస్, బ్యాక్ ఆఫీస్ అకౌంట్, బ్యాంక్ ఆడిట్ ఇన్స్పెక్షన్స్. ఓకే, కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు ఈ 3 చాప్టర్స్. జస్ట్ గో త్రూ వన్స్. లేదు మాకు అవసరం లేదంటే పెట్టచ్చు, స్కిప్ చేయండి, పర్వాలేదు. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్, దీనికి ఆల్టర్నేటివ్ చాప్టర్స్ ఉన్నాయి, దీనికన్నా మంచి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి, అవి చదవండి. ఇవి విడిచిపెట్టేసిన ప్రాబ్లం లేదు. ఓకేనా. సో మాడ్యూల్ ఏలో మాత్రం నేను పైన చెప్పిన 3rd నుంచి 8th వరకు మాత్రం ఈ 5 చాప్టర్స్ ఎవరు స్కిప్ చేయొద్దు. 1, 2, 3 కూడా జస్ట్ టచ్ చేయండి, ప్రాబ్లం లేదు. 9, 10, 11 వీలుడితే చదవండి, లేకపోతే ఓకే, నో ఇష్యూ. అండ్ మాడ్యూల్ బి, దీన్ని మాత్రం ఎవ్వరు స్కిప్ చేయొద్దు. ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సిఐబిలు ఉపయోగపడుతుంది, లేదా మేము ఇంకా ఫర్దర్గా స్టడీ చేస్తాం, లైక్ ఎంబీఏ ఫైనాన్స్ ఇలాంటి స్టడీ చేస్తామంటే ఈ మాడ్యూల్లో బి అండ్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఎ బ్యాంకర్ వీ మస్ట్ నో దిస్. ఓకే, ఫస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్స్. దీనికోసం ఆల్రెడీ నేను వీడియో చేశాను, బేసిక్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అని. లేదంటే ఫర్దర్గా నేను వీడియోస్ చేస్తాను కూడా, ఇది మాత్రం మిస్ చేయొద్దు. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే పిఎల్ అండ్ అకౌంటెంట్ ఏంటి, ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట ఈ చాప్టర్లో, ఇది మిస్ చేయొద్దు. డోంట్ స్కిప్ దీస్ 2. కంపెనీ అకౌంట్ 1 and 2, ఓకే, ఇది కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. షేర్స్, డిబెంచర్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఎవరైనా కావాలంటే స్కిప్ చేయొచ్చు. 3 and 4 దే కెన్ స్కిప్, నో ఇష్యూ. క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇది ఇంపార్టెంట్, చదువుకోవాలి. ఫైనల్ అకౌంట్, బ్యాంక్, సిబిఎస్ అండ్ అకౌంటింగ్, కంప్యూటర్స్ ఎన్విరాన్మెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 1, 2, 5, 6, 7 ఆల్మోస్ట్ చదవండి. 3 and 4 వీలుంటే ఓకే, వీలు లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ సి, ఇది చాలా ఇంపార్టెంట్. మాడ్యూల్ బి కన్నా మాడ్యూల్ సి ఇంపార్టెంట్. మాడ్యూల్ బి మీకు బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్స్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్, అంటే మీకు ఫర్దర్గా బాగా ఉపయోగపడేవి. మాడ్యూల్ సిలో ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే, లైక్ రేషియో అనాలిసిస్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్, ఇది మీకు ఫస్ట్ ఇది మాత్రం వదలకండి. ఇంట్రడక్షనే కదని విడిచిపెట్టుకోండి, ఇది మీకు అర్థమైతేనే రిమైనింగ్ చాప్టర్స్ అని అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ రేషియో అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫైనాన్షియల్ మ్యాథమెటిక్స్, ఇది యాక్చువల్లీ ఈ 3 చాప్టర్స్ మీద నేను వీడియో చేస్తాను. ఈ 3 చాప్టర్స్ అనేవి మీరు థియరీ పరంగా చూసుకున్నా లేదా టెక్స్ట్ బుక్ చూసుకుంటే ఎక్కువ పేజ్ ఉంటాయి అని భయపడద్దు. ఈ 3 కూడా న్యూమరికల్స్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ద న్యూమరికల్స్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్, లైక్ yield to maturity క్యాలిక్యులేషను, స్మాల్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఫారెక్స్ అర్థమెటిక్స్ నేను ఒక వీడియో కూడా కవర్ చేశాను. బట్ బేసిక్ ఫారెక్స్ లైక్ కరెన్సీ ఎక్స్చేంజ్, ఇలాంటి వీడియోస్, ఇలాంటి క్లాసెస్ ఇలాంటి సంస్థ ఉంటాయి. ఓకేనా. ఈ 3 చాప్టర్స్ మాత్రం ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి ఎవరు విడిచిపెట్టద్దు, ఇంక్లూడింగ్ రేషియో అనాలిసిస్, ఇది కూడా విడిచిపెట్టద్దు. నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎసెన్స్, టర్మ్ లోన్స్. ఇది ఏంటంటే మీకు లైక్ క్రెడిట్ ఇక్కడ నుంచి క్రెడిట్ మీకు స్టార్ట్ అవుతుంది, టర్మ్ లోన్స్. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ లీజ్ ఫైనాన్సింగ్, డెరివేటివ్స్. ఈ చాప్టర్స్ ఏవి మిస్ చేయొద్దు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిది కూడా ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ చాప్టర్స్ అనమాట. సో మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ దీస్ చాప్టర్స్ బై ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు మిగతా చాప్టర్స్ కంటే థియరీ బేస్డ్, కానీ ఏఎఫ్ఎంకి వచ్చేసరికి అంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ చాప్టర్స్ అనమాట. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ లేకపోతే కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు.
ఓకేనా. బట్ మ్యాక్సిమం మాడ్యూల్ సి కవర్ చేయండి, ఏది స్కిప్ చేయొద్దు. నీ ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్ వీడియోస్ చూడండి. మ్యాక్సిమం నేను కూడా కవర్ చేస్తాను మీకు వితిన్ 60 days ఐ థింక్ టైం ఉంది. ఈ 6 daysలో మ్యాక్సిమం ఐ విల్ కవర్ చేస్తాను, అది కూడా తెలుగులోనే కవర్ చేస్తాను. ఓకే. ద లాస్ట్ వన్ ఈజ్ టాక్సేషన్. మీకు చెప్పాను కదా, మాడ్యూల్ ఏ అండ్ మాడ్యూల్ డి ఈ 2 మాడ్యూల్ చదువుకుంటే 1 కెన్ గెట్ 55+ మార్క్స్. కానీ మీకు మాడ్యూల్లో ప్రతిదీ ఈవెన్ 9, 10, 11 చాప్టర్స్ కూడా విడిచిపెట్టదు. అవి మొత్తం 11 చాప్టర్స్ ప్లస్ ది 7 చాప్టర్స్ 18 చాప్టర్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. చదివితేనే మీకు ఈ 55+ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా దాంట్లో మీరు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అని సెలెక్ట్ చేస్తే నేనేం చేయలేను. ఓకేనా. మాడ్యూల్ డి వచ్చేసి టాక్సేషన్, జిఎస్టీ, కాస్టింగ్ మెథడ్స్, దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్. ఇవేవి మిస్ చేయొద్దు. ఈ న్యూమరికల్స్ ఇవి కూడా, ఇవే న్యూమరికల్స్ మీకు సిఐబిలు, ఏబిఎంలో వస్తాయి. సో అంటే మీరు ఇక్కడ కంపల్సరీ చదవాల్సిందే. ఓకేనా. మిగతా జేఈబీలో రిమైనింగ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐఈఎండ్ఎఫ్ఎస్ కానీ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్. ఐఈఎండ్ఎఫ్ఎస్ అనే సబ్జెక్ట్ మీకు ఇంక ఫర్దర్గా ఎక్కడ యూజ్ అవ్వదు ఇన్ కేస్ మీరు టాప్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉంటే తప్ప. లైక్ సిఇఓ కానీ ఈడీ ఆ లెవెల్లోని ఎకనామిక్ ప్రాస్పెక్ట్లో మనం ఆలోచించాలి. బట్ మనం డీల్ చేసేదంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్తోనే. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవి కూడా విడిచిపెట్టద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన డైలీ బ్యాంకింగ్లో యూజ్ అయ్యే చాప్టర్స్ లైక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ అనేది మనం డైలీ అది కౌంటర్ ఆపరేషన్ చేసేవాడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. సో అవి ఇంపార్టెంట్. రిటైల్ బ్యాంకింగ్లో ఓన్లీ రిటైల్ లోన్ సంబంధించి ఉంటుంది, అది ఇంపార్టెంటే. ఆ మిగతా అవన్నీ థియరీ బేస్డ్ సబ్జెక్ట్స్, అవి మీకు ఫర్దర్గా కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. బట్ ఏఎఫ్ఎం అనేది అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇది ఒక్క అకౌంటింగే కాదు, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇది మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. యాజ్ అ బ్యాంకర్గా, బ్యాంక్ ఉద్యోగం వదిలేస్తే నేను చేయలేను, కానీ ఇందులో ఉంటే మాత్రం మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మిగతా సబ్జెక్ట్ కన్నా మిగతా సబ్జెక్ట్కు 40% వెయిట్ ఇస్తే దీనికి మాత్రం 60% వెయిటేజ్ ఇవ్వండి. అండ్ న్యూమరికల్స్ మాత్రం ఏవి స్కిప్ చేయొద్దు. న్యూమరికల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈజీ స్కోరింగ్ అవుతుంది. మీకు ఈవెన్ ఎగ్జామ్లో కూడా మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా న్యూమరికల్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఐ విల్ మేక్ ద న్యూమరికల్స్ బేస్డ్ ఏవైతే సమ్స్ ఉంటాయో లైక్ ఎఫ్టీ చెప్పాను కదా, ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఫారెక్స్ అథమెటిక్, ఇంట్రెస్ట్ అండ్ యాన్యుటీ, అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్స్, రేషియో అనాలిసిస్ అండ్ క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ దేనికైతే ఎక్స్ప్లెనేషన్ కావాలని ఉన్నాయో అవన్నీ కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియోస్ అన్ని చేస్తాను. బట్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిన్బ్యాంక్ అకాడమీ. అలాగే లైక్, షేర్, కామెంట్ అన్నీ కూడా చేయండి, అది నాకు యూజ్ అవుతుంది కూడా. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్.